రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని న్యూ భాగ్యనగర్ కాలనీలో ప్రభుత్వ పార్క్ స్థలంలో గత 10 సంవత్సరాల నుండి మురుగునీరు చేరి పందులు, దోమల బెడదలతో దుర్వాసనతో ప్రజలు ఇబ్బంది పడుతున్న కథనాలను ఫోర్సైట్ వెలుగులోకి తేవడంతో మున్సిపల్ అధికారులు స్పందించారు. జేసీబీ సహాయంతో మురుగునీరును బయటకు తొలగించి ఆ ప్రాంతమంతా శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో మున్సిపల్ అధికార యంత్రాంగంపై కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఏదైతే భాగ్యనగర్ కాలనీ న్యూ భాగ్యనగర్ కాలనీలో ప్రభుత్వ పార్కు స్థలంలో పూర్తిగా మురుగునీరు చేరి ఈ కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్న కథనాలనైతే ఫోర్సైట్ న్యూస్ వరుస కథనాలుగా ప్రసారం చేసిన నేపథ్యంలో ఎట్టకేళ్లకు మున్సిపల్ అధికారులు అయితే కదిలారు. జేసీబీల సహాయంతో ఈ మురుగునీరుని అయితే పూర్తిగా బయటికి తొలగించేసి ఈ కాలువల ద్వారా ఈ చెట్లని ఇక్కడున్న ఈ పిచ్చి మొక్కలను అయితే తొలగించిన పరిస్థితి ఉంటే గత 10 సంవత్సరాల నుంచి ఈ కాలనీవాసులు అయితే ఇక్కడ నరకం అనుభవించిన పరిస్థితి. ఒకవైపు పందులు, దోమలు, ఈగలు, కొండ చిన్వల లాంటి పాములు ఈ పరిసర ప్రాంతాల్లో తిరిగిన నేపథ్యంలో ఫోర్సైట్ ప్రసారం చేసిన 24 గంటల్లోపే మున్సిపల్ అధికార యంత్రాంగం అయితే పూర్తిగా కదిలింది. ఇక్కడ సంబంధించి మొత్తం కూడా క్లీన్ చేసిన పరిస్థితి ఉంది. ఆ మురుగునీటి కాలువల గుండా ఆ మురుగునీరుని ఏదైతే ఆ కాలువల నుండి అయితే బయటికి పంపించిన పరిస్థితి ఉంది. దీంతో కాలనీ వాసులైతే పలు కాలనీల వాసులైతే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంటే అసలు ఈ మొత్తం ఈ స్థలాన్ని అయితే మున్సిపల్ అధికారులు అయితే పూర్తిగా మరింత అంటే ఇక్కడ ఉన్న కాలనీ వాసులకు ఉపయోగపడే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని అయితే కాలనీ వాసులు కోరుతూ ఉన్నారు. ఏదైతే ఈ 10% ల్యాండ్ ఉందో ఇది మొత్తం ఇక్కడున్న కాలనీ వాసులకు ప్రజలకు ఉపయోగపడే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఏది ఏమైనా గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ నానా రకాల ఇబ్బందులు పడుతున్న ఈ సమస్యను అయితే ఫోర్సైట్ న్యూస్ వెలుగులోకి తెచ్చి పరిష్కార మార్గాన్ని అయితే చూపడంతో కాలనీల వాసులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.